మన కొరకు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. పరలోకం అని ఇంగ్లీష్లో హెవెన్ అంటాము, హెవెన్ అని ఇంగ్లీష్లో అంటాము. తెలుగులో హెవెన్ అనే దానికి ట్రాన్స్లేషన్ ఏముందంటే ఆకాశము అన్నది. ఆకాశములో 3 రకాలైనటువంటి ఆకాశాలు ఉన్నాయి. 3 రకాలైన ఆకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిది మనకు కనిపించేటువంటి ఆకాశం, టెరెస్టోరియల్ హెవెన్ అంటారు దీన్ని. అంటే మనకు కనిపించేటువంటివి ఆకాశ పక్షులు, కాకులు, పిచ్చుకలు, విమానాలు, ఎగిరేటువంటి స్థలం. ఇవన్నీ దగ్గరగా 620 మైళ్ళ పరిమాణంలో ఉంటాయి. ఇది మనకు కనిపించేది. ఇంకొంచెం పైకి వెళ్తే సొలస్టేరియల్ హెవెన్ అని ఇంకొక ఆకాశం ఉంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవి ఉంటాయి. మీకు గుర్తుంటే 19వ కీర్తనలో మొదటి వర్షంలో దావీదు భక్తుడు ఆ మాట రాస్తాడు, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములో ఆయన పనిని ప్రచురపరచుచున్నవని. అది ఒక రకమైనటువంటి ఆకాశం. 3వ ఆకాశం ఏంటిదంటే ఇట్స్ ఎ హెవెన్ ఆఫ్ హెవెన్. దానికి అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పిన పేరు ఏంటిదంటే 3వ ఆకాశం. అది ఎలాంటి స్థలం అంటే అది దేవుని యొక్క నివాస స్థలం. ఇట్స్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము దేవుడు ఎక్కడ 2-3 తన నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటా అని చెప్పారు కదా. మనం అందరినీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభు తానుండేటువంటి స్థలములో ఆయన మనం ఉంచిపోతున్నాడు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గ్లోరీ, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ పీస్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ జాయ్. సంతోషంతో, మహిమతో, సమాధానంతో కూడుకున్నటువంటి స్థలము. అలాంటి గొప్ప పరలోక రాజ్యంలో దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మన పౌరస్థితి అక్కడుంది. ఒకరోజు మనం అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం. ఇది ఎవరో చూడకుండా చెప్తే మనం వినాల్సిన పనిలే. ఏమండి, ఎవరో చూడకుండా ఇప్పుడు మనం ఏదైనా విషయం తెలిసినప్పుడు మనం ఇతరులకి ఎలా చెప్తామంటే, నీకు తెలుసా వాళ్ళకి ఇలా జరిగిందంట, ఇలా అయిందంట అంటే ఏంటది? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎవరో మనకి చెప్తే, ఎవరో ఆలోచించి చెప్తే మనం దాన్ని అంట. కానీ పరలోకాన్ని గురించి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఉందట, పరలోకం ఉందట, వెళ్తామట, అలా ఉంటుందట కాదు. ఆ పరలోకాన్ని చూచిన ఆయన రాసినటువంటి మాటలు మనం చదివామే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో భక్తుడు ఏమని రాస్తున్నాడు? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచిన వాడు రాసినటువంటి మాటలు, విన్నవాడు చెప్పినటువంటి మాటలు కాదు. విన్నవాడు చెప్పిన మాటలు అంటే మనం నమ్మకపోవచ్చు. చూచినవాడు కదా, చూచినవాడు. యోహాను భక్తుడు చాలా చూశాడు. పరలోకంలో తీర్పుల గురించి చూశాడు, శ్రమల గురించి చూశాడు, ఉగ్రత పాత్రలు చూశాడు. అదేవిధంగా 19వ అధ్యాయం 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో పరలోకము తెరవబడటం కూడా చూశాడు. ఆయన పరలోకాన్ని చూసినటువంటి వ్యక్తి చెప్పే మాటలు. అందుకనే ఆ రోజు నెబుకద్నెజరుని ఎవరు ఏం చేయలేకపోయారు, ఎవరు ఏం ఆక్షేపించలేకపోయారు. ఆయన అసలుకే రాజులే. అయినా కానీ ఆయన చెప్పిన మాట ఎవరు పిలిచాడు కదా, మంత్రిని పిలిచి, మనం ఎంతమందిని అగ్నిగంధకాల్లో వేసాం? 3 నేను 4వ వ్యక్తిని, ఆయన 4వ వ్యక్తిని తిరుగుతున్నాడని చెప్తే నమ్మేవాడు కాదు నెబుకద్నెజరు. మంత్రులు వచ్చి, రాజుగారు మనం 3 వేసాం, కానీ దానియేలు గ్రంథంలో అగ్నిగుండంలో 4 తిరుగుతున్నారండి అని మనము నా బొట్టోడు నీ బొట్టోడు చెప్తే నమ్మేవాడు కాదు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు స్వయంగా చూశాడు. చదువుతారన్నమాట ఒకసారి. అందుకు రాజు 4 మనుషులు బంధకములు లేక చూచాడు కాబట్టి యాక్షన్ తీసుకున్నాడు. ఈరోజు మనం నమ్మటానికి ఆస్కారం ఏంటిదంటే, చూచిన వాడు రాసిన మాటలు. నేను చూచితిని అనే మాట ప్రకటన గ్రంథంలో చాలాసార్లు ఉంది. యోహాను భక్తుడు అంటాడు, యోహాను భక్తుడు ప్రేమించాడు కదా, పద్మాసు ద్వీపంలో అంత గొప్ప దర్శనం ఇచ్చారు ఆయనకి. అందుకనే నేను చూచాను అంటాడు. ఇక నమ్మక తప్పదే మాట. యు మస్ట్ బిలీవ్ ఇట్. ఆయన చూసినటువంటి మాటలు నేను చూచితిని. ఆయన చూసిన పరలోకము ఎలా ఉంటుంది? పరలోకం అంట గొప్ప భక్తులు చెప్తారు. పరలోకంలో అంటే మనకి కొన్ని షాకింగ్ ట్రూత్స్ ఉంటాయంట. అక్కడ కొన్ని విషయాలు మనం నమ్మలేమంట పరలోకంలో. ఎందుకంటే ఈడు అసలు పనికిరాడు, ఈడంత దౌర్భాగ్యుడికి ఒకడు లేడు అన్నవాడు అక్కడ ఉంటాడు. అస్టర్ గారు ఫస్ట్ లైన్లో ఉంటాడు అనుకుంటే అక్కడ కనపడు. ఈ మన పాస్టర్లు కాదు, ఇక్కడ ఉన్న పాస్టర్. సారీ, క్షమించదే గారు, చాలా మంది ఉన్నారు అక్కడ. మీరు కాదు, మిమ్మల్ని గురించి ఓరే చెప్తాను. అంటే
లేని వారు ఉంటారు ఉంటారు అనుకునే వారు ఉండరు అక్కడ. ఎవరు ఉంటారో తెలుసు అక్కడ? ఆయన కృపను బట్టి రక్షించబడిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. ఈ పరలోకాల గురించి మనం ఒక 5 సత్యాలు క్లుప్తంగా నేర్చుకుని అన్న చెప్పడానికి ముగించిన ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ పరలోకము 21వ అధ్యాయం మొదటి వచనంలో ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూచితిని అంటున్నాడు కదా. ఈ పరలోకము కట్టబడటానికి ప్రభువు ఏం చేస్తూ వచ్చాడంటే పాత దాన్ని నిర్మూలన చేస్తున్నాడు. అందుకని క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నేను చూచితున్నాడు కదా. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఆయన చూశాడంటే అది క్రొత్తది అంటే వెంటనే ఇంకొక ప్రశ్న వస్తుంది, ఏమైంది? కొత్త షర్ట్ వేసుకున్నావు ఏంటండి? కొత్త షర్ట్ ఇప్పుడే కదా ఇట్లా కొత్త షర్ట్ వేసుకొచ్చావు ఏంటి అంటే పాత షర్ట్కి ఏమైంది? క్వశ్చన్ వస్తుంది కదా. పాత ఆకాశం ఏమైంది? పాత భూమి అయింది, గతించి. చదవండి 20వ అధ్యాయము 11వ వచనము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు. ఈరోజు మనం బతుకుతున్నటువంటి భూమి, మనం చూసినటువంటి ఆకాశం, ఇవన్నీ కూడా ఇవన్నీ గతించిపోయినాయి. మొట్టమొదటి సత్యం ఏంటంటే హెవెన్ నీడ్స్ డిస్ట్రాక్షన్. నూతన ఆకాశము నూతన భూమిని నిర్మించాలి అంటే మొదట పాత భూమి పాత ఆకాశము గతించిపోవాలి. దీన్ని మనం పర్సనల్గా అప్లై చేసుకున్నాం. మనం నూతన సృష్టిగా మార్చబడాలి అని అంటే పాత ఎట్లా పెట్టుకొని పాత దాన్ని కొత్త వేసుకోవచ్చా? లేదు. యువర్ ఓల్డ్ నేచర్ షుడ్ పరిష్. నీ పాత స్వభావము తీసివేయబడాలి. పాత ఆకాశాన్ని భూమిని. అందుకని ప్రభు కూడా ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ఆకాశములో భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రము. చాలాసార్లు ఈ మాట దేవుని మాటలకు ఉన్నటువంటి విలువల గురించి మనం చెప్పుకుంటాం. దేవుని మాటలు గతించు ఎన్నటికి నిలిచుంటే అని. ఆ మొదటి భాగాన్ని కొంచెం మనం నిర్లక్ష్యం చేస్తాం. మొదటి భాగం ఏం చెప్పాడు ప్రభు? ఆకాశము భూమి గతిస్తారు. జీసస్ హిమ్సెల్ఫ్ టాట్ ఇట్. ప్రభు స్వయంగా తానే చెప్పాడు ఈ మాటలు. అంటే ఈ ఆకాశము ఈ భూమి నిలిచి ఉండేది. ఈ భూమి మీద కాస్మాలజిస్టులు కొంతమంది ఉన్నారు. ఈ కాస్మాలజిస్టులు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పే తెలియదంటే దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. ఈ ఫిజిక్స్ చదవటం ఎక్కువైపోయింది అనుకోండి, మీకు ఇదే ఈ పిక్చర్ పట్టింది. నో బిగినింగ్ నో కాదు, దేర్ విల్ బి ఎన్ ఎండ్. దీనికి ఒక అంతం అనేది ఈ భూమి, మనం చూస్తున్న భూమి. ఒకవేళ మనకి బాగా బ్రహ్మాండం కట్టుకుంటున్నారు అనుకోండి, మన మనసులో అట్లాంటి నేను కూడా కట్టుకోవాలనుకోకూడదు. ఏమనుకోవాలా? ఒకరోజు ఇది గతించిపోయేదే కదా. భూమి మీద ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచుకోకూడదు. అందుకని పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి కూడా మనం చదువుతాం. మిక్కుటమైన వేండ్రముతో ఇవన్నీ ఏమైపోతాయి? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ప్రభు నిర్మించేదానికి పాత ఆకాశము పాత భూమి గతించిపోయి. నీ జీవితం నూతనంగా మార్చబడాలంటే నీ పాత అలవాట్లను విడిచిపెట్టాలి. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత అలవాట్ల నుండి నువ్వు విడుదల పొందాలి. రెండోది, ఈ పరలోకాల గురించి రెండవ మాట మనం మొట్టమొదటి మాట పాత వాటిని గతించాలి, క్రొత్తదాన్ని ప్రభు చేస్తాడు. రెండోది మనం చూస్తే 21వ అధ్యాయము 1, 2 వచనాలు 3 వచనాలు మనం చదివాం కదా. క్రొత్త ఆకాశము క్రొత్త నూతనమైన ఆకాశం, ఇట్స్ ఎ ఫ్రెష్ డిజైన్. క్రొత్త ఆకాశాన్ని 5వ వచనం చూడండి, అక్కడ ఒక మాట ఉంది. 5వ వచనము, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను. సమస్తమును నూతనంగా చేయుచున్నాను. ప్రియులారా, దేవుడు నూతనమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు. మన జీవితంలో పాతదాన్ని కొట్టివేయడానికి మనం అంగీకరిస్తే, పాత జీవితాన్ని విడిచిపెడితే నూతన కార్యాలు చేసేటువంటి పరలోకంలో కూడా అంతే. నూతనమైన డిజైన్స్ అక్కడ సమస్తమును నూతనంగా చేస్తూ ఉన్నాడు. 1 కాదు 2 కాదు, సమస్తమును నూతనంగా చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ ఎప్పటి నుంచి ప్రారంభించాడు పరలోకాన్ని నిర్మించడం? చూడండి ఒక మాట, యెషయా 65వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా 65వ అధ్యాయము, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని
సృజించుచున్నాను, మునుపటివి మరవబడను, జ్ఞాపకమునకు